హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బాలమని ముచ్చట్లు. సో ఈరోజు అయితే శుక్రవారం కదా ఫ్రెండ్స్. ఇక శుక్రవారం అంటే మన ఆడవాళ్ళకి అందరికీ స్పెషల్ డే. ఎందుకంటే ఈరోజు మొత్తం ఇల్లు క్లీన్ చేసుకుంటాము, అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటాం కాబట్టి మంచిగా అనిపిస్తుంది. సో ఇక ఇప్పుడైతే నేనైతే నా మార్నింగ్ పని అయితే కంప్లీట్ చేసేసుకున్నా. ఇప్పుడు నేను పొద్దుగాల మా పిల్లలకు లేట్ అయిపోయింది అనేసి నేను ఏమంటారు వంటనైతే చేయలేదు. సో ఇప్పుడు నేను వంట చేయాలి, దీపం ముట్టియాలి, ఇక ఇవన్నీ పనులు ఉన్నాయి నాకైతే. ఇప్పుడు ఎవరు నేనా? ఏం కూర అయిపోయింది? గాయత్రి అదే దీపం పెట్టాలి. ఇంకా ఇప్పుడు వాళ్ళకి పులిహోర చేస్తే మరి నీకేం చేయాలి? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేయాలా? అప్పుడు పిల్లలు ఇక్కడ స్కూల్లో ఉన్నప్పుడు డైలీ ఆఫ్టర్నూనే పంపిస్తుండే లంచ్ మంచిగా వేడి వేడిగా. ఇప్పుడు పిల్లలకు లాంగ్ అయిపోయే వరకు చల్లగా అయిపోతుంది. పానం అయితే గుట్టో మిట్ట అంటది నాకు. మా జానయ్య ముందే సరిగ్గా తినదు. ఇక దాంట్లో ఈ చల్లగా అయ్యే వరకు ఆ పిల్ల అసలే తింటలేదు. మా మల్లేష్ ఇట్లా రోజు ఇచ్చొస్తే బాగుండే ఫ్రెండ్స్. బాక్స్ 4 కిలోమీటర్లు. అందుకే ఎలక్ట్రిక్ బండి తీసుకుంటే 10 సార్లు తింటా. తిరుగుతావు కదా? తిరుగుతాడు. లంచ్ బాక్స్ చలికాలం ఉన్నప్పుడు పక్కా తిరుగుతావు కదా? తిరుగుతా, ఇచ్చేస్తా కదా బాక్స్ డైలీ. ఇచ్చేస్తా వేడి వేడి. చూడరు ఫ్రెండ్స్, మీరే సాక్ష్యము. వాళ్ళే ఎప్పుడైనా ఓన్ అంటే అప్పుడు వీడియో తీసి పెడతా. ఓకేనా ఫ్రెండ్స్? పోతానే పిల్లలకంటే వేడి వేడి చల్ల బాక్సులు చల్ల. మనకే తిన బుద్ధి కాదు, తీయడా ముందే చల్ల అయిపోతాయి. అందుకే ఇక సోమవారం తీసుకుందాం ఎలక్ట్రిక్ బండి. పైసలు కట్టేసి నువ్వునే తీసుకోవచ్చు. నీకు నేర్పిస్తాను మనమే మంచిగా. నాకేమొద్దు, వారంసారి బండి నేర్పిస్తాను. యాక్టివ్ ఇస్తే ఏం చేసింది తెలుసా? మొత్తం బిల్డింగ్ లో కూరికింది. బండి తీసుకోవాలి, బిల్డింగ్ గుద్దేసింది. ఇంత పెద్ద కుప్ప, కంకర కుక్క, కంకర కుప్ప బిల్డింగ్ కడుతున్నారు. కంకర్ కుప్ప మొత్తం పైన ఎక్కి కూర్చుంది. కుప్ప మీద ఎక్కి కూర్చోలేదే కాదు ఫ్రెండ్స్. మా మళ్ళీ ఏం చేసి తెలుసా, బండి వెనకాల పట్టుకొని ఆపే అంటే నేను ఇంకా భయానికి ఇంకా రేస్ ఇచ్చిన ఇక నా వెనకాల ఉరికొస్తుండు బండి పట్టుకొని. ఇదే నా వెనకాల బండి పట్టుకొని ఉరికొస్తుండు. నేను పోయి ఇక బిల్డింగ్ లకు పోయేదాన్ని కాస్త కంకర కుప్పని గుద్ది ఎంకల పడ్డా. తర్వాత నేర్చుకుంది కానీ బండి లేదు. అందుకే ఈసారి ఎలక్ట్రిక్ బండి వచ్చినాక బాధమని బండి నేర్పిస్తాను. నాది వీడియో ఉంటుంది చూడు, ఫస్ట్ స్టార్టింగ్ వీడియో ఉంటుంది. బాధమని స్కూటీ నేర్పించే వీడియో పెట్టిన. ఏంటిది? వేస్ట్ అయిపోతుంది అనేసి కొంచెం పచ్చడిలా వేద్దాం అనేసి చేస్తున్నా. పుదీనా పచ్చడా? వాసన గమ్మని కొడుతుంది. పో ఉప్పు 1 స్పూన్ వేయాలా? 1 స్పూన్ కంటే ఎక్కువ వేయాలా? ఇగో ఉప్పు ఎక్కువైతే నాకు సంబంధం లేదు. ఎట్లా దొడ్డు ఉప్పే కదా, అయినా దొడ్డు ఉప్పే మంచిదే. అది ఐడిన్ కట్టే. ఇగో చూడు, ఇంకా పెట్టాలా మిక్సీ? అయ్యో పట్టాలి కదా. ఇంకా పట్టాలనా? నువ్వు పట్టు మళ్ళీ. ఉప్పే నాదే. ఇవేనా దీపం? అది వచ్చేది కాయిన్స్. మొన్న మొత్తం ప్యాకెట్ పోయింది ఎన్నో. అది బాగుంటాయి బీడ పెడితే.
ఎంత పడ్డా ప్యాకెట్ ఇది? 110 రూపీస్. 110 రూపీసా? దీనికి ఇట్లా హోల్ ఉంటుంది కదా, ఈ హోల్లకేనా వస్తుంది అన్నట్టు పొగ. తెలుసు, చూసినా పూజ నడిపించిన నాకు చెప్తున్నా. అంటే నేను చెప్తున్నాను, నీకు తెలియదని కాదు. నది వాడుతుంది. ఎంత బాగుంటుంది, నాకు మస్తు ఇష్టం. ఎంత మంచిగా వస్తుంది స్లోగా, అంటే గాలి వస్తలేదు కదా, మంచిగా వస్తుంది. మెల్లగా దిగుతుంది కిందికి. ఏదో చెరువు నది పారుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఫ్రెండ్స్, మీకు ఇది నచ్చిందా? ఇది నచ్చితే కామెంట్ పెట్టండి. సో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లురు? సో ఇంట్లో పూజ అయిపోయింది. సో పిల్లలకు బాక్స్ కట్టేసిన. సో పిల్లలకి ఇప్పుడు బాక్స్ పోయి ఇచ్చేసి రావాలి. నా డ్యూటీ మా పిల్లలకు బాక్స్ ఇచ్చేసాడు. కానీ వేడివేడి అన్నం తిన్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే వర్షం పాపం మా జానే అస్సలే తిన్నారు అన్నం. ఇక వేడివేడి అన్నం కొంచెం తింటుంది. సో పోవడం టైంపాస్ అయితే లేదు. ఇక మా బాలవానికి ఇట్లా జల్దీ పని అయిపోయింది కాబట్టి, సో మా బాలవానికి ఇట్లా నాతో పాటు స్కూల్ కాడికి వస్తాను. పోదామా? ఇంటికి తాళం వేసేసాయి, వండి తాళం. ఓకే ఓకే ఫ్రెండ్స్, స్కూల్ కాడ పోయి పిల్లలకు బాక్స్ ఇచ్చేసి వస్తాం. ఓకేనా? మా ఛానల్ని కొత్త ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు ఇక డైలీ వీడియోస్ వస్తే కంపల్సరీ మేము ఏమేమి చేసినాం ఏంది అనేది సో బ్లాగ్ రూపంలో అయితే మీకు ముట్ట చెప్తా. చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా? దా స్పూన్లో పెట్టుకోనే ఏగో నడుతా, బండి నడుతా, కూర్చోటే, కూర్చో అయ్యా. ఏ పనులేవి అలా ఆయముంటా ఇచ్చిరా గేట్ కాడ. చేసిన ఆయమ్మకు చెప్పు నా పేర్లు. ఇప్పుడే కాల్చిన జర వేడి గుర్తండి వేసేయ. సో హలో ఫ్రెండ్స్, ఇప్పుడే పిల్లలకి బాక్స్ ఇచ్చేసి ఇంటికి వచ్చేసినాం. మస్తు ఆకలి అవుతుంది. వచ్చేటప్పుడు కొన్ని ఫ్రూట్స్ తెచ్చుకున్నాం, ఫలములు తెచ్చుకున్నాం. జామకాయలు, ఇంకేంది మక్కబుట్ట తెచ్చుకున్నాం. మక్కబుట్ట హెల్త్ చాలా మంచిది. డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది, అట్నే రోగ నిరోధక శక్తి అనేది పెంచుతుంది. నిజమేనే, అసలు ఇంకా పిల్లలకు ఇంకా చాలా మంచిది తెలుసా.